ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసే ఆలోచనను ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం రేపు కేబినెట్ సమావేశం, ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ కొంతమంది మంత్రులు ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసింది. ఈ నెల 22న ఏపీ కేబినెట్ మీటింగ్ జరగబోతోంది. ఆ తర్వాత 24 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలపై కేబినెట్లో మాట్లాడనున్నారు. రైట్, మంత్రులు కొంతమంది ఇంకా ఛార్జ్ తీసుకోకపోవడంతో కేబినెట్ భేటీ, ఆ తర్వాత జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందించడానికి విజయవాడ నుంచి అందుబాటులోకి వస్తున్నారు. శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ వాస్తవానికి రేపు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్తగా మంత్రులు దాదాపుగా 25 మంది మంత్రులకు సంబంధించి 24 మంది మంత్రులు ఉంటే కేవలం 4-5 మంత్రులు మాత్రమే ఇప్పటివరకు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే దాంతోపాటుగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, అలాగే క్యాబినెట్లో పెట్టాల్సిన కొన్ని అంశాలకు సంబంధించి కూడా ఇంకా శాఖల వారీగా కూడా పూర్తి స్థాయిలో నివేదిక రావాల్సింది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అలాగే కొత్తగా మొదటి క్యాబినెట్ జరగబోతున్న నేపథ్యంలో అన్ని రకాల అంశాలపై సమగ్రమైన విశ్లేషణ, దానిపై కూడా చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే మొదటి క్యాబినెట్ కాబట్టి ఖచ్చితంగా అన్నిటిపై సమగ్రమైన వివరాలతో రావాలని చెప్పి ఇప్పటికే సీఎస్కి సంబంధించి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దానిలో భాగంగానే దాంట్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. దానిలో భాగంగానే రేపు జరగాల్సిన క్యాబినెట్ భేటీ 22 కానీ 23 కానీ నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అలాగే 19 నుంచి జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తూ ఉంది. ఇవాళ రేపట్లో గవర్నర్ నుంచి కూడా ఒక గజెట్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండింటికి సంబంధించి క్యాబినెట్ భేటీకి సంబంధించి అలాగే అసెంబ్లీ సమావేశాలు రెండింటికి సంబంధించి కూడా గవర్నర్ ఏదైతే ఒక నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది, వాటిని కూడా గవర్నర్ రేపు ఎల్లుండిలో విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. 24వ తేదీ నుంచి 4 నుంచి 6 రోజుల పాటు, అంటే దాదాపుగా 5-6 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొన్ని కీలకమైన బిల్లులు ఆమోదం తెలపడంతో పాటు మొదటి రోజు 175 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, మూడో రోజుకు సంబంధించి కొన్ని ఏదైతే బిల్లులు, ముఖ్యంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించిన బిల్లు కూడా మొదటి అసెంబ్లీ సమావేశంలో బిల్లు పాస్ చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. మొన్న చంద్రబాబు చేసిన 5 సంతకాల్లో కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా రెండవది. సో వీటికి సంబంధించి కూడా ఆ రోజు క్యాబినెట్లో ఆమోదం తెలిపి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరొక వైపు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందిన మండల్లో బిల్లులకు సంబంధించి కూడా కొంచెం, అంటే ప్రతిపక్షం, అంటే వైఎస్ఆర్సీపీకి అక్కడ ఎక్కువగా బలం ఉంది. సో దాదాపుగా 40 మంది ఎమ్మెల్సీలు ప్రతిపక్షానికి ఉన్న నేపథ్యంలో అసెంబ్లీలో పాస్ అయ్యి మండల్లో పాస్ కాబోతే ఎట్లా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే వీటన్నిటికి సంబంధించి కొంత టైం తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూడా ఆలోచన చేస్తూ ఉంది. అధికారికంగా ఇవాళ రేపట్లో ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.